నారాయణపేట జిల్లా జర్నలిస్టుల ప్రెస్ క్లబ్ ను ఎమ్మెల్యే పర్ణికారెడ్డి ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని సివిల్ లైన్ మార్గంలో జర్నలిస్టు యూనియన్లకు అతీతంగా ఏర్పాటు చేసిన నూతన ప్రెస్ క్లబ్ తాత్కాలిక భవనాన్ని ఎమ్మెల్యే పర్ణికారెడ్డి బీజేపీ సీనియర్ నాయకులు నాగురావు నామాజీతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం పూజా కార్యక్రమం నిర్వహించారు. సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతున్న జర్నలిస్టుల సేవలు అభినందనీయమన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. జిల్లా కేంద్రంలో శాశ్వత ప్రెస్ క్లబ్ భవన నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకుందామని, అందుకు తాము కృషి చేస్తామన్నారు. ఈ మధ్య నాకు వచ్చే పెద్దలు నాగరావు గారికి, అదేవిధంగా ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ గారికి, అదేవిధంగా బీజేపీ కొత్తగా ఎన్నికైన సత్యానంద గారికి, ప్రెస్ మిత్రులందరికీ కూడా ప్రెస్ మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ముందుగా ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసినందుకు కృషి చేసిన మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, తప్పకుండా ఇంతకుముందు మీరు వచ్చి నన్ను కలిశారు. సపరేట్ గా ఒక ప్లేస్ అలాట్మెంట్ కోసం అది ఏవైతే అవసరాలు ఉన్నాయో మీరు కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. తప్పకుండా ఆ అవసరాలు బట్టి మేము ఆలోచించి దాన్ని కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లి దాన్ని అయ్యే విధంగా కూడా చూస్తామని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, దీంతో పాటు అంకుల్ అన్నట్టు మా హాస్పిటల్ గురించి ఏదైనా చేయండి అని, అంకుల్ దాన్ని ఎంబడే పడ్డాం కాబట్టి సంవత్సరం కాలం తర్వాత అది అయింది. ఆడ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి షిఫ్ట్ అనేది చేస్తున్నాము. ఎందుకంటే ఏదైతే ఏరియా హాస్పిటల్ ఉందో ఇట్ ఈస్ నాట్ ఇన్ రైట్ ప్లేస్ ఆల్సో ఇప్పుడు, ఎందుకంటే మార్కెట్ ఎక్కువ అయిపోయేసరికి దాంతో పాటు ఏదైతే ఫస్ట్ ఫ్లోర్ ఉందో అది ఎంత బిజీ ఉన్నప్పటికీ కూడా సీఎం ప్రోగ్రామ్ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారసులుగా ఉంటారు కాబట్టి, రెండు గంటల మాదిరిగా కాబట్టి మీకు ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది చాలా సంతోషకరం. వారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ, అదేవిధంగా మా క్లబ్ అధ్యక్షుడు మనోహర్ గౌడ్ గారు, మరి అదేవిధంగా మా ప్రెస్ క్లబ్ జనరల్ సెక్రటరీ, అదేవిధంగా మన యొక్క మాజీ ఎంపీపీ గారు, అది మార్కెటింగ్ చైర్మన్ గారు, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షుడు సత్యాదవ్ గారు, ఇలా ఇక్కడ వచ్చినందరూ కూడా నమస్కారం తెలియపరుస్తూ, నేను ముఖ్యంగా మీ అందరికి కోరేది ఏంటంటే 106 600 నెక్స్ట్ ఇయర్ కొత్త బిల్డింగ్ లో మీరు ప్రవేశించాలి. ఇక్కడ అందరూ వ్యతిరేకించినమ్మా, అందరిని ఒప్పించి వీళ్ళు ఎక్కడో కూర్చుంటుండ్రు, అక్కడికి ఒప్పించి క్లబ్ లో వీళ్ళకు అనుమతి ఇచ్చి ఇది తీయడం జరిగింది. ఎవరు వచ్చినా ప్రెస్ క్లబ్ లో మాట్లాడిపోతారు, ప్రెస్ లో డిబేట్ పెట్టచ్చు, వాళ్ళకి అన్ని బాగుంటుందని పెట్టడం జరిగింది. నా రిక్వెస్ట్ ఏమంటే, మీరు మన దగ్గర ఖాజా అనేది ఇంటి ఉంటారు, పెద్ద ప్లేస్, చాలా సూటబుల్